మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేజీహెచ్ లో బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు మృతుల కుటుంబాలకు ధైర్యాన్ని చెప్పారు. తమను ఆదుకోవాలంటూ బాధితులు వైఎస్ఆర్సీపీ నేతలను కోరారు. ఎసెన్షియా ఘటనపై ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరమైన సంఘటన. అజితాపురంలో ఉన్న ఫార్మా సైడ్లో ఒక ఎసెన్షియల్ కంపెనీ అనేది దాంట్లో వచ్చి స్ఫటికం ప్లేడ్ వచ్చి గ్యాస్ లీక్ అయ్యి ఓ సంఘటన జరిగింది. చాలా బాధాకరం దురదృష్టం. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సైడ్లో ఎక్కడా కూడా ఈవెన్ హిందుస్థాన్ పార్లమెంట్లో కూడా జరిగింది, కానీ ఇంత ప్రాణ నష్టం జరగలే. కానీ ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇంటేనే బాధాకరంగా ఉంది. ఆ తాలూకా క్షేత్రాలతో పేరెంట్ ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రందన ఇవన్నీ సరే సంఘటన జరిగింది. జరిగిన బట్ట ప్రభుత్వం స్పందించిన తీరును చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పటికి ఇంకొక 10 నిమిషాలు పోతే 2 గంటలు అయితే 24 గంటలు అవబోతుంది. 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇగో ఇది అయిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి ఇగో ఇంతమంది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంట్లో ఇవి అయ్యారు, దాంట్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇంజూర్డ్ అయ్యారు, వీళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్. ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేయడం అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత బాధ్యత ఇచ్చో నాకైతే అర్థం అవట్లే. చాలా తప్పిది ప్రభుత్వాల ఉంది. స్థానిక అధికారులు కూడా అంతే. అడిగాను నేను, వాళ్ళందరూ చెప్తున్నారు ఉదయం కలెక్టర్ గారు వచ్చారండి, మీకు వచ్చి ఇంత ఇస్తే మీకు సంతోషమే, మీకు ఇష్టమైన అడిగారండి, అది మాకు ఇప్పుడు ఇవ్వండి అని అడిగితే మళ్ళీ వచ్చి నేను మళ్ళీ అడిగి చెప్తానులే, మాట్లాడి చెప్తానులే వెళ్ళిపోయాను అంటున్నాను. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ పక్షాన. ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే డిమాండ్ చేశారు. రేపటి రోజు నన్ను ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు. రేపు వస్తున్నారు. ఎవరైతే ఏదైతే ఎల్జీ ఫార్మర్స్తో ఆనాడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన విషయం జరిగినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చామో ₹1 కోటి లెక్కనే ఆ నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూర్డ్ అయి ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి. లేదు చిన్న ఇంజూరీ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం ₹50,000 వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ జీవనభృతి కోసం. ఈ రకంగా ఇవ్వాలనేది మా తాలూకా మా పార్టీ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు పూర్వపరాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నామో అంతకంటే మిన్నగా తీసుకునేటట్టు ఆలోచన చేయాలి. ప్రభుత్వం పనితీరు తెలియదు కాదు కదా మీకు, తెలియదు చెప్పండి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వచ్చి నెగోషియేట్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది కదా, వాళ్ళు వాదాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళు కనీసం వాళ్ళు నీళ్ళు తాగారా పాలు తాగారా అని చూసుకొని ఇక్కడ శిబిరాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు వచ్చిన ఆ ఫ్యామిలీస్ కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది కదా, లేదా? ఏంటి ఎక్కడ అయిపోతుంది? కూర్చొని పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చుకొని టీవీలో అంటే అది కాదు కదా. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేమే కదా, మాతో పాటు ఇంకా పక్షాలు ఇప్పుడే చూశాను. న్యాయ విచారణ జరపాలని ఒక ఆర్గనైజేషన్ అడుగుతున్నారు. ఎవరైతే చర్యకి బాధ్యులైన ఆ యజమాన్యాలు చర్య తీసుకోవాలని ఇంకో ఎస్టేషన్ అడుగుతున్నారు. చట్టపరంగా ఏమున్నాయి అన్నీ కూడా జరిగి తీరాలి. మేమేం చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్పట్లే. ఏవైతే ఇంతకుముందు చట్టాలు ఉన్నాయో చేయాలి. రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటివన్నీ అరికట్టడానికి ఏ సబ్సిడీస్లో చేయాలి. దానికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీలో ఉన్న ఆడిట్లు ఇంతకుముందు మేము ప్రభుత్వంలో ఎల్జీ పార్లమెంట్ జరిగినప్పుడు చెప్పాం. ఆ తర్వాత దాని మీద ఆర్డర్స్ ఇచ్చాం. తర్వాత వచ్చి అధికారులతో వచ్చి అది పర్యవేక్షించాం. ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమం చేయాలి.
ఇలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేది మా పార్టీ తరఫున, మా పక్షాల తరఫున, వైఎస్ఆర్సీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన ఆ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారు, బాగా విక్టిమ్స్, ఆ తల్లిదండ్రికి కానీ లేదా భర్తలకు కానీ లేదు వాళ్ళకి కానీ వెంటనే ₹1 చెక్కిని ఇచ్చి ఇక్కడ నుంచి బాడీతో పడాలని పంపించాలి. ఇదేదో మేము గొంతమ్మ గారు కాదు, ఇదేమో రాజకీయంగా మేము అడగట్లే, రాజకీయ ఉద్దేశంతో మేమేం డిమాండ్ చేయట్లే. ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎల్జీ ఫార్మర్స్ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగిన 24 గంటల లోపలే ₹30 కోట్ల రిలీజ్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1 ఇచ్చి, తర్వాత వచ్చి ₹10 లక్షలు ఇచ్చి, తర్వాత వచ్చి ₹3 లక్షలు ఇచ్చి, తర్వాత వచ్చి ₹25,000 వాళ్ళకి చెక్ ఇచ్చి ఇంటికి పంపించిన నేపథ్యంలోనే ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ వచ్చి వాళ్ళని వాదార్చి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి కాంపెన్సేషన్ చేతిగా చెక్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తారని హామీ ఇచ్చి, రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఆ కార్యక్రమం చేయాలనేది మా పార్టీ తరఫున డిమాండ్. రేపటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు రేపటి రోజున ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ చూసి వాళ్ళని అనకాపల్లి వచ్చి వాళ్ళు చూసి వెళ్తారనే విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నారు.